ఇందిరా మిల్లలోనేమో గాని ఏడ చూడు పంచాయతీలే అవుతున్నాయి. మొన్న పాలకుర్తిలా కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆ ఇండ్ల పట్టాలను పండుగ తీరుగానే చేసి వంచింది కదా. అట్లా వంచినప్పుడు అందరికి ఇండ్లు రాలేవని ఓ మీటింగ్ పోయిన అత్త కోడళ్లకు జనం ఎట్లా బుద్ధి చెప్పిరో చూస్తే మాత్రం ఉక్కు మీదే లేసుకుంటారు. అబ్బబ్బా, ఏం లొల్లి ఏం లొల్లి. ఇందిరామిన్లు రాలేదని ఎమ్మెల్యే మీదకే లొల్లి పెట్టి ఆమె మీటింగ్కి వెళ్ళిపోయేటట్టు చేసిర్రు పాలకుర్తి నియోజకవర్గం పబ్లిక్. ముచ్చట ఏందంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ల పల్లెబాట కార్యం పెట్టి అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డిని ఎంట పెట్టుకొని పోయిందట. ఎమ్మెల్యే వచ్చుడే లేటిగా, ఏమమ్మా వచ్చినవా, ఇదేనా నువ్వు చేసే న్యాయము, చూస్తే అందరిని ఒక్క తిరగనే చూడాలి, ఒక్క ఎసి కుటుంబానికి కూడా ఇందిరా మిల్లు రాలే, ఇండ్లు ఇచ్చేటప్పుడు ఎందుకు సమానంగా ఇస్తలేరు, అత్తా కోడళ్ళు మాయ మాటలు చెప్పుడు మానే ఉండ్రి, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతారు అనుకుంటా ఉన్నోళ్ళంతా ఒక్కపారే ఎగబడేసరికి ఎట్లనో వాళ్ళు ఇప్పుడు ఇండ్లు రాలే అన్న కోపంతో ఉన్నారు. ఎంత చెప్పినా వినరు. ఇక చేసేదేం లేక ఆ కార్యాన్ని నడిమిట్లనే ఆపేసి పోలీసుల బందోబస్తుతోని ఆడికెళ్ళిపోయారట. ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా, మిమ్మల్ని నమ్మినందుకు మంచి గుణపాఠమే చూపెట్టిర్రు, చూస్తాం మీ కథ అనుకుంటా బొబ్బ చేసిర్రట. ఈడ ఒక్కతాన్నే అని కాదు, ఇందిరామిన్లు పంచిన అన్ని జాగాలల్లో ఇవే పంచాయతీలు అవుతున్నాయి. మరి సర్కారు ఉన్నోళ్ళకే కాకుండా లేనోళ్ళకి ఇండ్లు ఇస్తే ఇంత లొల్లి కాదు కదా అని మాట్లాడుతురట రాష్ట్ర పబ్లిక్ అంతా. మరి ఇట్లా అయినందుకైనా ఎమ్మెల్యే పేదలకు ఇండ్లు వచ్చేటట్టు చేస్తుందో లేకుంటే అంత సర్కారు చేతిలోనే ఉంది అని చేతులు ఎత్తేస్తుందో ఏందో ఏమో, ఇక చూడాలి.